హాయ్ ఫ్రెండ్స్. ఎటువంటి సందర్భాల్లో పోలీసు వారి సహాయం మనం పొందవచ్చు? అలాగనే 100 డైల్‌కి గాని, 112 కాల్ గాని ఎలాంటి సందర్భాల్లో మనం ఫోన్ చేయవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకటి, మనం ఉంటున్న ఏరియాలో ఏదైనా గొడవలు జరిగినప్పుడు గాని, ఏదైనా సెల్ ఫోన్స్ ఎవరైనా లాక్కెళ్తున్న సందర్భంలో, ఏదైనా ఇంట్లో దొంగతనం జరిగిన సందర్భంలో గాని, ఎక్కడైనా చైన్ స్నాచింగ్ జరిగిన సందర్భంలో గాని, ఇలా రకరకాల పరిస్థితుల్లో మనం నిర్మోహమాటంగా వెంటనే మనం పోలీసుకి గనక కాల్ చేసినట్లయితే, అర్బన్ ఏరియాలో అయితే వితిన్ 7 to 10 మినిట్స్లో మాక్సిమం సీన్ ఆఫ్ అఫెన్స్ కి, అంటే యావరేజ్ టైం అనమాట, యావరేజ్ టైంలో మీకు మీ దగ్గరికి రీచ్ అవుతారు. అదే రూరల్ ఏరియాలో అయితే ఒక 15 to 20 మినిట్స్, ఆ యొక్క డిస్టెన్స్ను బట్టి మాక్సిమం యావరేజ్గా అలాగా ఉందన్నమాట. సో మనం కానీ గమనించినట్లయితే చాలా మంది మనకెందుకులే అని 100కి ఫోన్ చేయడం మానేస్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనకెందుకులే అనుకోవడంలో తప్పు లేదు, కానీ చాలా సందర్భాల్లో మనం మన కంటికి కనపడి మనం ఫోన్ చేసి చెప్పకపోవటం వల్ల కూడా చాలా నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే, రీసెంట్గా కర్నూలులో ఫైర్ యాక్సిడెంట్ అయిన బస్ అన్నమాట. చాలా ఘోరాతి ఘోరమైన సంఘటన. మనందరం కూడా ఆ, మరి సిగ్గుతో తలదించుకోవాలో, లేకపోతే మనకు మానవత్వం లేదో, మరి ఇంకా ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. ఈ యొక్క ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిన బస్సు కంటే ముందు నియర్లీ 20 వెహికల్స్ ఆ యొక్క స్పాట్ ని దాటి వెళ్ళిపోయినాయి అనమాట. అంటే 20 వెహికల్స్ కంటే ముందు ఒక బైక్ అక్కడ పడిపోయి ఉంది యాక్సిడెంట్ అయ్యి. యాక్సిడెంటల్ గా, సరే మన న్యూస్ లో చూసినట్లయితే వాళ్ళు తాగి ఆడ అన్ఎక్స్పెక్టెడ్ గా స్కిడ్ అయి పడిపోయి ఉన్నారు. ఒక అతను చనిపోయాడు, ఇంకొక అతనేమో ఆ డివైడర్ మధ్యలో నిలబడి కొంతసేపు తర్వాత వాడికి సరిగా నాలెడ్జ్ లేకనో భయపడు ఆడు వెళ్ళిపోయాడు ఈ బండి తీయకుండా. సో 20 మంది ఆ యొక్క వెహికల్ ని ఎవరు గమనించుకుంటూ, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ డ్రైవ్ చేసినప్పుడు 4-వే రోడ్ లో ఎవరైనా డివైడర్ ఆనుకొని, ఫస్ట్ రోడ్ ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేసే వాళ్ళు డివైడర్ ఆనుకొని వస్తారు, కొంచెం తక్కువ స్పీడ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ లైన్ లో సెకండ్ లైన్ కి వచ్చేస్తారు. సో ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ లైన్ లో వచ్చుంటారు, ఆ బండి చూసి పక్కకు జరుపుకొని వెళ్ళిపోయారు. అట్లీస్ట్ అదే గనక గమనించి 100కి, అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మనమన్నా చూసి పక్కకి వెళ్ళిపోవటం అనేది, స్పాట్ లో ఆపలేం కాబట్టి కొంచెం పక్కకు తీసుకొని సైడ్ ఆపి కనీసం ఆ బైక్ ని లాగి పక్కనన్నా వేసుకుంటుంటే నెక్స్ట్ ఇంకో ప్రమాదం జరగకుండా ఉంటది అనేది చాలా చిన్న విషయం అనమాట. అది దానికే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన పని లేదు. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారో, అంటే అది ఒరిజినల్ డ్రైవర్ అవ్వచ్చు, ఓనర్ కమ్ము డ్రైవర్ కూడా అవ్వచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరైనా కానీ ఈ విషయంలో పెద్ద కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన పని లేదు. మనం వెళ్తున్న క్రమంలో ఒకటి రోడ్డుకి అడ్డుగా ఉంది అంటే, జనరల్ గా మనం నడిచి వెళ్తున్నప్పుడు ఒక రాయి ఉన్నప్పుడు మనం కాలుతో అవతల దన్నేస్తూ ఉంటాం. సో మరి అంత పెద్ద బైక్ రోడ్డు మీద పడిపోయి అలాగా యాక్సిడెంట్ జరుగుతుంది దీనివల్ల అని తెలిసి కూడా, ఒక డ్రైవర్గా లేదు, డ్రైవర్ పక్కన ఎవరన్నా చూసిన వాళ్ళు కూడా కనీసం బండి ఆపి తీద్దామన్న ఇది కూడా లేదు. దీనికి రకరకాల కారణాలు. ఒకటి, ఇప్పుడు మనం ఆపి తీస్తే ఎవరన్నా చూస్తే మనమే గుద్దాం అనుకుంటారు, ఉండొచ్చు, అలాంటి భయాలు ఉండొచ్చు. కానీ అన్ని సందర్భాల్లో అలా ఆలోచించి మనం తీగిపోవటం వల్ల దానివల్ల అంతకంటే ఇంకా పెద్ద జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నిజంగా నువ్వు చేసావా చేయలేదా అనేది నిరూపించడం పెద్ద విషయం కాదు. నేను కాదండి, నేను చూసినప్పుడు బండి పడిపోయి ఉంది, నేను చూసి నెక్స్ట్ ఏదైనా జరుగుతుందని చెప్పేసి నేనే పక్కా తీసాను అని చెప్తే దాన్ని మరి నమ్ముతారా అంటే, నమ్ముతానికి ఛాన్సెస్, నువ్వు కరెక్ట్గా చెప్పినప్పుడు పోలీసు కూడా దాన్ని ఎంక్వైరీ చేసుకొని అది కరెక్టేనని నమ్ముతారు. బలవంతంగా మరి ఇరికిచ్చి నువ్వే గుద్దావని చెప్పాల్సిన అవసరం పోలీసుకు కూడా లేదనమాట. ఎందుకంటే ఎవిడెన్స్ లేనప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు కదా. కానీ 20 మంది బండి తీయలేదు, అట్లీస్ట్ పోలీసుకి ఫోన్ చేసి, సార్ ఇదిగో పలానా ప్లేస్లో నియర్లీ అక్కడ ఒక బైక్ పడిపోయి ఉంది, ఏదన్నా బండి వచ్చి గుద్దుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కాస్త ఆ బండి తీయండి సార్, మాకు భయం వేసి మేము వెళ్ళిపోయామనో, ఇలా ఫోన్ చేసి ఇరుక్కుపోతామన్న భయంతో వీళ్ళందరూ చేయలేదని తర్వాత వీడియోలో ఒకరిద్దరు మీడియా వాళ్ళు అదే మనం మాట్లాడుతున్న క్రమంలో నేను చూడటం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఏదో జరిగిపోద్దని అపోహపడద్దు. దయచేసి 100కి ఫోన్ చేసి కనీసం ఆ రోజు బైక్ తీసినట్లయితే ఆ బస్సు ఆ రోజు అగ్ని ప్రమాదం జరిగేదే కాదు. ఆ డ్రైవర్ కూడా ఒక వేస్ట్ ఫేలో, వాడి పాటికి వాడు దిగేసి తప్పించుకుందామన్న ఒక ఇదే కానీ
నన్ను నమ్ముకొని ఇంతమంది ఉన్నారు, ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఇప్పుడు ఇతను ఒక్కడు వచ్చి ఏమీ కాపాడలేడు. అట్లీస్ట్ ఏదో ఒక అక్కడ బండిలో ఉన్న ఒక ఒక ఏదో రాడ్ ఉంటుంది, టైర్లో పోయడానికి ఉన్న జాకీ రాడ్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ లో సుత్తి ఉంటది, అవి ఉన్నాయో లేదు ఇటు చూడలేదు, పగలగొట్టలేదు, వాడి పాటు వాడు బండి దిగి వాడి పాటు వాడు వెళ్ళిపోవడం జరిగింది. సో తక్కువ టైంలోనే ఆల్రెడీ వాళ్ళు ముందుగానే ఆయిల్ కొట్టించుకోవడం వల్ల బండిలో ఆయిల్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే బస్సు తగిలి అది గుద్దుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోయిందో, ట్యాంక్ బ్రేక్ అయిపోవడం వల్ల ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ ఎక్కువ, తక్కువ టైంలో ఎక్కువ ప్రమాదం జరిగిపోయింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ మనము అన్నిటిని ఆపలేము, అట్లీస్ట్ మన కంటికి కనపడ్డాయన్నా కానీ మనము వెంటనే పోలీస్కి ఫోన్ చేసి అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి ఏదో ప్రికాషన్ తీసుకొని ఆ బండిని తీయగలిగిన బండి అయితే ఇమీడియట్ గా తీస్తారు, తీయలేని బండి అయితే కనీసం ఆ కోన్స్ యాక్సిడెంట్ జరగకుండా ఏదైతే రేడియం స్టిక్కర్స్ తో ఉన్న కోన్స్ ఉంటాయో కోన్స్ కానీ ఒక రిబ్బన్ కానీ దానికి హైవే వాళ్ళని పిలిపించి, హైవే వెహికల్ దగ్గర ఆల్రెడీ కోన్స్ ఉంటాయి వాళ్ళని కూడా తీసుకొచ్చి కొన్ని ప్రికాషన్ తీసుకుంటే నెక్స్ట్ వెళ్ళి ఆ వెహికల్ ఎవరు గుద్దకుండానే ఉంటారు. కాబట్టి ఇది ఒక గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మీరు ఫోన్ చేసిన వెంటనే మీరే దీనికి బాధ్యులు అని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు. దయచేసి ఇలాంటి ఏదన్నా మన కంటికి కనపడ్డ ఎక్కడైనా యాక్సిడెంట్స్ కానీ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా, ఎందుకంటే ఎంత త్వరగా పోలీస్కి ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందో అంత త్వరగా మనం తీసుకునే స్టెప్ వలన ఆ ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది, ఆస్తి నష్టం జరగకుండా ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్ లో వెంటనే కనుక పోలీస్ తెలిసినట్లయితే అటు పోలీస్ వారు ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ స్పాట్కి రీచ్ అవ్వటం, ఎక్కువ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూస్తారు. అదే యాక్సిడెంట్ జరిగిన క్రమంలో మీరు కనుక ఫోన్ చేసినట్లయితే అదే కాల్ ఇంటర్న్ 108 వెళ్ళిపోతుంది, 108 వెంటనే వస్తుంది. మనందరూ ఉన్న మనం ఎవరు ట్రీట్మెంట్ చేసే వాళ్ళం కాదు. అదే 108 వచ్చినట్లయితే వెంటనే కాస్త వాళ్ళ బ్లీడ్ అయ్యే బ్లడ్ని ఆపడానికి ఉంటుంది, అట్లీస్ట్ కొంత ప్రాణాలను నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందరూ చూసి ఈ మధ్యకాలంలో చూస్తే అందరూ ఆగుతున్నారు కానీ పోలీసుకి ఫోన్ చేయట్లా. ఒక యాక్సిడెంట్ జరిగిన దగ్గర నెక్స్ట్ ప్రమాదం ఏంటంటే మనం తీసుకునే ప్రికాషన్ కరెక్ట్గా తీసుకోకపోతే రోడ్డు మీద మళ్ళా ఎక్కువ మందికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద ఎప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీరు పోలీస్ ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్ గా అక్కడ ఎక్కువ మంది ఆగకుండా చూస్తారు, వెహికల్స్ ఏమైనా అడ్డు ఉన్నట్లయితే రోడ్డు మీద వాటిని పక్కగా తీస్తారు. ఎవరైనా దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళైతే రోడ్డు మీద లేకుండా మళ్ళీ ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా ఇలాంటి ప్రికాషన్ తీసుకోవడానికి ఉంటుంది. దీని అంతటికి కారణం ఏంటంటే వెంటనే మనం పోలీస్కి ఫోన్ చేసి చెప్పడం. ఒకటి 100 డైల్కి కానీ 112 కానీ రెండిట్లో మీరు దేని చేసినా కానీ రెండు పోలీస్కి వెళ్తాయి. వెంటనే అది ఫస్ట్ ఇమీడియట్ గా మీరు చేయగానే అది డీజీ గారి ఆఫీస్కి వెళ్తుంది, అక్కడి నుంచి వెంటనే డిస్టిక్ వస్తుంది అనమాట. ఎట్ ఏ టైం ఆ స్పాట్ లోనే ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అనమాట. కాబట్టి మరి ఇంకా ఎలాంటి సందర్భాల్లో మనం పోలీస్ వారి సేవల్ని మనం పొందొచ్చు? ముఖ్యంగా రాత్రి సమయాల్లో చూసినట్లయితే మగవాళ్ళ పరంగా కొంతవరకు ఇబ్బంది లేదు. ఎక్కడైనా రేరుగా నడిచి వెళ్తున్నప్పుడు లేకపోతే బైక్ ఏదైనా ఆయిల్ అయిపోయి పంచర్ అయిపోయి బయట తోసుకున్న క్రమంలో ఎవడో ఒకడు ఈ తాగుపోతే ఏదో వచ్చి ఆ ఫోన్ లాక్కెళ్ళటానికో లేకపోతే ఏదైనా బెదిరించడానికి రిమోట్ ఏరియాస్లో అయితే కొంత ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, మీరు ఎటువంటి సందర్భాల్లో పోలీస్ సేవని ముఖ్యంగా రాత్రి వేళల్లో కానీ ఎక్కడైనా రూట్లో వెళ్తున్న సందర్భంలో తక్కువ వెహికల్ మూవ్మెంట్ ఉన్న సందర్భాల్లో మీకేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు నిర్మోహమాటంగా పోలీసు యొక్క సేవని అంటే 100కి కానీ 112 కానీ కాల్ చేసి పోలీసు వారి యొక్క హెల్ప్ని మీరు పొందొచ్చు అనమాట. ఒకటి, మీరు ఏదైనా స్కూటీ మీద వెళ్తున్న క్రమంలో సడన్గా ఆయిల్ అయిపోయింది, మీరు చూసుకోలేదు, ఆ మీటర్ పని చేయకపోవచ్చు, లేకపోతే అది సరిపోతుంది అన్న ఒక ఇదిలో ఆ టెన్షన్లోనే ఏదన్నా వర్క్ మీద వెళ్తున్నప్పుడు సరిగా అబ్జర్వ్ చేయకపోవటం వల్ల ఆయిల్ అయిపోవచ్చు. సడన్ గా బండి ఆగిపోయినప్పుడు మళ్ళీ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో కొత్త రూట్లో అయితే అసలు అర్థం కాదు, మళ్ళీ మన గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఎక్కడో చోట చూసుకోవాలి, లేదా అంత డిస్టెన్స్ మనం నెట్టుకొని వెళ్ళడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ లోపు మరి మీ యొక్క భద్రత ఏంటి? మళ్ళీ ఎవడో ఒక పరికమాలోడు వచ్చి మిమ్మల్ని కామెంట్ చేయటమో లేకపోతే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టడమో ఇది జరిగే లోపు మీరు గనక 100కి ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్ గా పోలీసు వారు వచ్చి మీకు సహాయం చేస్తారు. ఇదేం సార్ ఆయిల్ అయిపోతే పోలీస్కి ఏం సంబంధము అని అనుకోవద్దు. అలాగా డైల్ 100కి కాల్ చేసి పోలీస్ సహాయం పొందిన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఇష్యూ జరిగి ఆ ఇష్యూ చుట్టూ పోలీసులు అందరూ రోజుల తరబడి తిరిగేదానికంటే కూడా మీరు ఫోన్ చేస్తే ఒక పెట్రోల్ బంక్ నుంచి ఆయిల్ అన్న తీసుకొచ్చిస్తాం, లేదనుకుంటే ఆ వెహికల్ ఎవరైతే 100 డైల్ కాల్లో మినిమం తప్పనిసరిగా మాక్సిమం 2 కానిస్టేబుల్స్ అయినా స్పాట్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ముందు ఆ వెహికల్ మేమన్నా తోసుకొని వెళ్ళి మీకు ఇబ్బంది లేకుండా పెట్రోల్ మాక్సిమం మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్స్ కానీ ఒకటి ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా ఆయిల్ అయితే తెప్పించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆయిల్ అమౌంట్ మీరు పే చేసేసి హ్యాపీగా ఆయిల్ కొట్టించుకొని మీరు పోసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట.
కాబట్టి నెక్స్ట్ జరిగే ఫర్దర్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి కాబట్టి పోలీసు కూడా హ్యాపీగానే. అదే ఏదన్నా బైక్ పంచర్ అవుతుంది మీ స్కూటీ కానీ అట్లాగా, మీరు తోసుకెళ్ళటం అంటే అది ఎవరికైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వన్స్ బండి పంచర్ అయిన తర్వాత తోయటం అంటే అంత ఈజీ ఏం కాదు. సో అదే కనుక పోలీస్కి ఫోన్ చేసినట్లయితే అట్లీస్ట్ మీ దగ్గరికి ఒక ఫోన్ నెంబర్ అని ఇస్తారు, లేదంటే వాళ్ళని తీసుకొస్తారు. అదే ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా ముందు మీ దగ్గరకు వచ్చేస్తారు. మీ దగ్గరకు వచ్చి మీకు సేఫ్టీగా అక్కడ ఉంటారు. అవకాశం ఉంటే మిమ్మల్ని ముందు సేఫ్గా ఆ బండిలో పోలీస్ వెహికల్లో ఒక సేఫ్ ప్లేస్కి మీరు, లేదంటే మీరు ఫోన్ చేసి మీ బంధువులు ఎవరైనా పిలిపించుకున్నంత వరకు మీ దగ్గర సేఫ్గా మీ దగ్గర ఉంటారు, మీకు ఇబ్బంది లేకుండా. అవకాశం ఉంటే మా బండిలో ఎక్కించుకొని వెళ్ళి మీరు చెప్పిన ప్లేస్కి వదిలిపెట్టమన్నా వదిలిపెడతారు. ఇలా ఈ అవకాశాన్ని వాడుకున్న మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. పిడుగురాళ్ళ దగ్గర గుత్తికొండ అని ఒక టూరిజం ప్లేస్ ఉంది. ఒక అమ్మాయి విజయవాడ నుంచి ఏమో వచ్చి పగలంతా వాళ్ళు బంధువులు ఏమో ఆటోలో వచ్చారు, ఈ అమ్మాయి స్కూటీ వేసుకొని వచ్చింది. రిటర్న్ లో వాళ్ళు వెళ్తున్నారు ముందు, ఈ అమ్మాయి వెనకాల వెళ్తుంది. ఈ లోపు వర్షం పడతా ఉంది. ఈ స్కూటీలో టైర్ కి కాస్త మట్టి బాగా అంటుకుపోవడం వల్ల ఈ అమ్మాయి సరిగా డ్రైవ్ చేయలేకపోయింది. ఆల్రెడీ చీకటి పడిపోయింది, లేట్ అయిపోయింది ఆ నుంచి బయలుదేరటం. బాగా జోరున వర్షం పడతా ఉంది. ఈ అమ్మాయి తెలివిగా పోలీసుకు ఫోన్ చేసింది. వెంటనే మా బ్యాచ్మేట్ చరణ్ అని అతను వెంటనే 100 డైల్ కాల్ వస్తే అతను అమ్మాయి విషయం చెప్పంగానే ఇదేదో కొంచెం ఆల్రెడీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి అతను వస్తూ అతను కూడా వచ్చారు. జనరల్ గా 100 డైల్ కాల్ కి ముందు ఇమీడియట్ గా హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కానిస్టేబుల్ ఎల్లవో వీళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. అదేదన్నా సీరియస్ ఇష్యూ అయితే ఎస్ఐ సిఐ కూడా బయలుదేరాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రోజు అతను ఎస్ఐగా ఉన్నాడు. అతను వాళ్ళ సిబ్బంది జీప్ వేసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని జీబులో కూర్చోబెట్టుకొని మా కానిస్టేబుల్స్ ఆ బండిని చిన్నగా మట్టి అంతా గీకేసేసి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని పిడుగురాళ్ళ పట్టణానికి రీచ్ అవ్వడం జరిగింది అనమాట. కాబట్టి అది ఇదని అంటే ఏం లేదు, మాక్సిమం మీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి సందర్భంలో అయినా కానీ మీరు పోలీస్ సహాయం పొందొచ్చు అనమాట. ఆకతాయితనంగా ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకరోజు ఒక ఎస్పీ గారికి ఫోన్ చేసేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం జరిగింది. ఆటోమేటిక్గా ఆ లొకేషన్ చూశారు, తీసుకొచ్చారు, అది కౌన్సిలింగ్ చేయటం, కేసు కట్టడం కూడా జరిగిపోయింది. కాబట్టి అన్నెసరీగా అంటే పోలీసుని ఇబ్బంది పెట్టి వాళ్ళ టయాన్ని వేస్ట్ చేయాలని దయచేసి ఎవరు చూడొద్దు. పోలీసులు వస్తారో రాదని చెప్పేసి ఊరకు ఫోన్ చేసిన అవి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఇప్పుడు కాదు, ఆల్రెడీ మనకి ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ కాలం వచ్చిందో 2000 నుంచి ఆల్రెడీ 100 డైలు బాగానే పనిచేస్తా ఉంది. రోజు రోజుకి ఇంకా దాని యొక్క ప్రిఫరెన్స్ ఎక్కువైపోయింది. ఏది జరిగినా ఇమ్మీడియట్ గా దాని మీద ఆ జిల్లాలో పీసీఆర్ కంట్రోల్ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. డీజీ గారి ఆఫీస్ నుంచి ఒక టీం మానిటరింగ్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు 100కు ఫోన్ చేస్తే కనీసం పోలీసులు ముందు అటెండ్ అయ్యారో లేదో ఫస్ట్ చూస్తారు. వాళ్ళు ఏమైతే సందర్భం చెప్పున్నారో పని గురించి, పోలీసు గురించి, దానికి ఆ సందర్భానికి తగ్గట్టుగా పని అయిందా లేదో కూడా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారన్నమాట. కాబట్టి అది ఇదేనేం లేకుండా ఇప్పుడు నేనైతే ఏదైతే సందర్భాలు చెప్పానో, యాక్సిడెంట్ జరిగిన సందర్భాల్లో మీరు చూసినట్లయినా కానీ, లేదా ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ముఖ్యంగా ఎక్కడైనా థెఫ్ట్ జరిగినా కానీ, ఏదైనా చైన్ స్నాచింగ్స్ కానీ, ఎంత తొందరగా పోలీసుకి చెప్తే అలాంటి స్నాచింగ్ సమయంలో మనం వెంటనే మనం ఉన్న ఇన్ఫర్మేషన్ లో చుట్టుపక్కల రూట్లన్నీ అలర్ట్ చేసేసి వాళ్ళని పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక ఇంట్లో దొంగతనం జరిగినట్లయితే మనం తెలియకుండా మనం కనుక ఇంట్లోకి వెళ్ళినట్లయితే అక్కడ వచ్చే ఎవిడెన్స్ అన్ని చెడిపోతాయి. అదే మీరు వెంటనే పోలీసు ఫోన్ చేసి ఇదిగో సార్ మేము ఊరికి వెళ్ళాము, ఇట్లా వచ్చే లోపు ఇలా జరిగిందంటే వెంటనే పోలీసు వస్తారు. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ని మనం ప్రొటెక్ట్ చేసినట్లయితే ఏదో ఫింగర్ ప్రింట్స్ కానీ ఏదో ఒక ఎవిడెన్స్ మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్ని సందర్భాల్లో మీరు నిర్మోహమాటంగా మీరు పోలీసు సేవల్ని మీరు పొందొచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఏదన్నా వరదలు వచ్చినప్పుడు రోడ్లు కొట్టుకుపోతా ఉంటాయి. సడన్ గా తెలియక వెహికల్స్ వెళ్తున్నప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య బ్రిడ్జెస్ దగ్గర హెవీ రైన్స్ పడ్డప్పుడు రోడ్లు కట్ అయిపోయిన సందర్భాలు ఇప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నవి. కొన్ని సందర్భాల్లో రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయి ఓన్లీ పైన మాత్రం ట్రాక్ ఉంటుంది, కింద కట్ ఉండదు అనమాట. అదే సమయంలో ట్రైన్ వస్తే మరి ఇబ్బంది. మరి నువ్వు చూసి మరి ఏం చేయాలి? అదే పోలీసుకి ఫోన్ చేస్తే వెంటనే అదే ట్రైన్ సందర్భం కానీ రోడ్డు సందర్భంలో కానీ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్ వాళ్ళు తీసుకుంటారు. మీరు కేవలం చెప్పడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అదే మీరు చెప్పినట్లయితే ఎవరో ఒకరు ప్రమాదానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ అనమాట. మన కంటికి కనపడిన విషయాన్ని పోలీసులకు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సందర్భం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే మాకు కూడా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్, అలా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళని హరాస్మెంట్ చేయొద్దు. ఏదైనా రాసుకోవాలన్నా ఏదైనా చెప్పాలన్నా కానీ మీరే అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడగండి. అట్లాగా ఉంటది. కాబట్టి ఎవరు కూడా మొహమాట పడకుండా 100కు కానీ 112 కానీ సో కాల్ చేసినట్లయితే మీకు పోలీస్ సహాయం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ.